హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు 4 hours by nature. ఇక్కడ కొబ్బరి రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను. పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ జార్కి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 కప్పుల ఉప్మా రవ్వకి, బాంబే రవ్వ అంటారు కదా, అది ఆ రవ్వకి 1 కప్ కొబ్బరి తీసుకుంటున్నాను. ఇలా కొబ్బరి అండ్ రవ్వ అయితే కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ వేయించని రవ్వ అండ్ కొబ్బరి చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ చూద్దాము. ఒక బౌల్ తీసుకొని 5-6 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని ఈ రవ్వ అండ్ కొబ్బరి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా, కలర్ చేంజ్ అయ్యి స్మెల్ పోయేదాకా, పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కోసము గీ వేసి డ్రై ఫ్రూట్స్ మనకి ఏవైతే నచ్చుతాయో అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని రవ్వ అండ్ కొబ్బరి దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకున్నాక 1 కప్పు పావు షుగర్ తీసుకుంటాను. మీకు టేస్ట్ తగ్గట్టు మీరు షుగర్ తీసుకోవచ్చు. పావు కప్పు వాటర్ వేసుకొని లైట్ తీగపాకం వచ్చేలాగా, లేత తీగపాకం కదా అంటారు కదా, అది వచ్చేదాకా చేసుకోవాలి. ముదురు తీగపాకం రావద్దు, లడ్డూలు గట్టి పడిపోతాయి. ఇందులోనే ఇలాచి పౌడర్ వేస్తున్నాను. ఇలా బబుల్స్ వచ్చి మంచి లేత తీగపాకం వచ్చాక బంద్ పెట్టేసుకొని ఈ రవ్వ, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ వేసుకున్న ఈ మిశ్రమంలో అయితే మనము షుగర్ సిరప్ వేసి కలిపి ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఇది హీట్ తగ్గిపోయి మనం లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా స్టిక్తో కానీ ఏదైనా గరిటెతో కానీ కలిపి పెట్టుకోవాలి. నేను ఇలా గీయేస్తూ లడ్డూలు చుట్టాను, కానీ నాకు రాలేదు. ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తాను. నేను హాట్ వాటర్ కొంచెం పోసి మళ్ళీ లడ్డూలు చుట్టాను, చాలా బాగా వచ్చాయి. లడ్డూలు కూడా ఏం పాడవవు, మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను చిన్న చిన్న కంటైనర్స్లో స్టోర్ చేసుకున్నాను, బాక్స్లలో. చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లోపల ఎంత జ్యూసీగా ఉందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.